సృష్టిని చేసిన వాడు ఒక్కడే అనడానికి రుజువు ఈ భూమికి ఒకడే సూర్యుడు ఉన్నాడు చూడండి, ఈ భూమికి ఒకడే చంద్రుడు ఉన్నాడు చూడండి, అసలు మనుషులందరికీ ఒకటే భూమి ఉంది చూడండి. నువ్వు కులం అంటావు, నువ్వు మతం అంటావు, కానీ దేవుడు నీకు ఇచ్చే వర్షానికి కులం లేదు. ఫలానా మతానికి ఈ మేఘాలు అని ఏమైనా చదువుతారా? నైరుతి ఋతుపవనాలు వచ్చాయి అంటారా? ఏమంటారు వార్తలు? జూన్ మొదటి వారంలో నైరుతి ఋతుపవనాలు లేదా ఈశాన్య ఋతుపవనాలు ప్రవేశించాయి అంటారా? ఏమండి జూన్ లో హిందువుల ఋతుపవనాలు వచ్చాయి, జులైలో క్రైస్తవుల ఋతుపవనాలు వస్తాయి, ఆగస్టులో ముస్లింల ఋతుపవనాలు వస్తాయి అంటారా? ఏమండి ఏ తండ్రికైనా పిల్లలు ఎంతమంది ఉన్నా సమానమే. హిందువు అయినా, ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా, జైన్ అయినా, సిక్ అయినా, ఎవడైనా, తెల్లోడైనా, నల్లోడైనా, ఎవరైనా దేవుని పిల్లలే, సమానం ఆయనకి. అందుకే ఒకే మేఘం మీ పొలాలను తడుపుతుంది. ఆయన దేవుడు నన్ను నమ్మిన వాళ్ళ, నన్ను నమ్మని వాళ్ళ ఇలా ఆలోచించలేదు. క్రైస్తవులు నన్ను నమ్ముకున్నారు గనక వాళ్ళ పొలాలు తడుపుతాను, ఫలానా వాళ్ళు నన్ను నమ్ముకోలేదు గనక వాళ్ళ పొలాలు తడపడం, అలా ఆలోచించడు దేవుడు. ఆయన తండ్రి అందరినీ సమానంగా ప్రేమిస్తాడు కనుక వర్షాన్ని తీసుకొచ్చే మేఘాలకు కులం లేదు, మతం లేదు. వీచి మన చెమటను చల్లార్చి మన ముక్కుల్లో ప్రవేశించి మన ఊపిరిని నిలుపుతున్న గాలి, అది ఎవరి గాలి? హిందువులదా, ముస్లిందా, క్రైస్తవులు? ఒకే గాలి ఎందుకు వచ్చింది? ఒకే గాలి. నువ్వు కులం అంటావు, మతం అంటావు, కానీ అదే గాలి నీ మీద నుంచి వీచి దేవండి చిన్నవాడు, చిన్న కులమైనా పెద్ద కులమైనా వాడు పీల్చింది నువ్వు పీల్చాలి, నువ్వు పీల్చింది వాడు పీల్చాలి. ఎందుకంటే ఒక్కడే దేవుడైనా. అందుకే ఒకే గాలి, ఒకే వర్షం, ఒకే మేఘం, ఒకే భూమి, ఒకే సూర్యుడు, ఒకడే చంద్రుడు. ఏమండి ఏ తండ్రికైనా పిల్లలు ఎంతమంది ఉన్నా సమానమే.